ఈరోజు నేను మాట్లాడబోయే విషయము డిటాచ్మెంట్ గురించి. డిటాచ్మెంట్ అంటే అందరినీ వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, పిల్లని వదిలేసి, ఒక తెల్ల వస్త్రాలు వేసుకొని మనం హిమాలయాలకు వెళ్ళిపోవడమే, దాని గురించే దేవుడు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నాం. కానీ నేను దాని గురించి ఈరోజు మాట్లాడలేదు. దేవుడు కూడా ఇదే జీవితం జీవించాలని మనకి ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పి ఉంటే దేవుడు మనకి పురుషుడికి స్త్రీ చేసి ఉండేవారు కాదు, తల్లిదండ్రులు ఉండేవారు కాదు, ఏ సంబంధము ఏ బంధము లేకుండా మనల్ని దేవుడు ఈ యొక్క ప్రపంచంలో పుట్టించేవారు. కానీ మనకు అందరూ ఉన్నారు. కానీ మనం ఎలా జీవించాలనేది ఒక సూత్రము దేవుడు మనకి బైబిల్లో కూడా ఇచ్చారు. దట్ ఈస్ ద లా ఆఫ్ డిటాచ్మెంట్. అంటే కలిసి ఉన్నా సరే దాని వైపు మనము విడిగా ఉండటము, దాని వైపే మనం ఆధారపడి ఉండకుండా మనం ఎలా జీవించాలనేది ఒక ప్రాముఖ్యమైన విషయము దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. ముందుగా మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము చూద్దాము. ఆయన బయలుదేరే మార్గమున, అంటే యేసు ప్రభు బయలుదేరే మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుండి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునట్టు నేను ఏమి చేయుదునని ఆయనని అడిగాను. 21వ వచనము చూద్దాం. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదవారికి ఇవ్వుము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పారంట. చెప్పిన వెంటనే ఆయన ఏం జరిగింది అక్కడ? చాలా ఆనందంగా ఇచ్చేసి దేవుణ్ణి వెంబడించారా? లేదే. అయ్యయ్యో బాధపడి చాలా నిరాశకి గురైపోయి ఏం చేశాడు? తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారో చూద్దాం. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. చాలా కష్టము అని శిష్యులతో చెప్పాను. అంటే ఏంటండి? మనం ఎప్పుడు బీదగా ఉండాలా? డబ్బు లేకుండా ఉండాలా? ఎటువంటి ఆస్తులు ఉండకూడదా? లేకపోతే ఒకలాంటి కోరికలు ఉండకూడదా అని ఇక్కడ దేవుడు మనకి చెప్పట్లేదు. కానీ ఆ కోరికలు మనల్ని కంట్రోల్ చేయకూడదు అని చెప్తున్నారు. ఈరోజు నీకున్న ఆస్తి కానీ, అంతస్తు కానీ, పేరు కానీ నిన్ను కంట్రోల్ చేయకూడదు. నీ మీద ఒక కంట్రోల్ ఉంచుకోకూడదు. నువ్వు దాన్ని కంట్రోల్ చేయాలే కానీ అవి నిన్ను కంట్రోల్ చేయకూడదు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన ఆస్తులు బట్టి మనకి విలువ ఉంటుంది, మన అంతస్తు బట్టి మనకి విలువ ఉంటుంది, మన ఉద్యోగం బట్టి మనకి విలువ ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు బట్టి మనకి విలువ ఉంటుంది అన్న ఒక ఆలోచనతోనే ముందడుగు వేస్తూ ఉంటాము. మనం ఏది కూడబెట్టుకునే దాన్ని బట్టే మనకి విలువ ఉంటుంది అనేది మనం చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకి వేరేగా చెప్పారు. అవన్నీ వదిలిపెట్టాలి అని చెప్పారు. వదిలిపెట్టడం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవడమే కాదు, కానీ అవి నిన్ను కంట్రోల్ చేయకూడదు. దాని ప్రభావము నీ పైన ఉండకూడదు. నీ ప్రభావం దానిపైన ఉండాలే కానీ దాని ప్రభావం నీ పైన నిన్ను నడిపించకూడదు అని దేవుడు ఈరోజు మనకి చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, చాలాసార్లు అవన్నీ మోసుకొనే ముందుకు వెళ్తూ ఉంటాము. నేను ఇది సంపాదించాను, నేను అలా ఉన్నాను, నా ఆ యొక్క బంధాలు, ఆ యొక్క బంధకములు, లేకపోతే ఆ యొక్క ఆలోచనలు, ఎప్పుడో విన్న విషయాలు, ఎవరో నిన్ను ఏదో చెప్పిన విషయాలు, అవన్నీ మోసుకుంటూ ఏది విడిచిపెట్టకుండా అన్ని జాగ్రత్తగా మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. కానీ మనం ముందడుగు వేయాలంటే, జీవితంలో ముందడుగు వేయాలంటే, కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలంటే, కొన్ని కొత్త అనుభూతులు మనకి రావాలి అంటే మనం పాత విషయాలని వదిలిపెట్టాలి. పాత విషయాలే కాదు, ఉన్న విషయాలు కూడా మనల్ని ఎక్కువ ప్రభావం చేయకుండా మనము స్థిరముగా ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ట్రైన్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, ట్రైన్ స్టేషన్లో మీరు ఇంత లగేజ్ వేసుకొని మీరు ఒకేసారి ఆ ద్వారం లోపలికి వెళ్ళగలరా? లేదే, పడిపోతారు, లేకపోతే ఏదో ఒకటి పడేస్తారు, లేకపోతే మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటారు, మీకు ఏమైనా దెబ్బలు తగలచ్చు. మీరు ఏం చేయాలి? ముందుగా ఉన్నదాన్ని విడిచిపెట్టి మీరు ముందు లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఎవరో ఒకరి సహాయం తీసుకోవాలి. మీరు కొన్ని విడిచిపెడితేనే మీరు ఆ యొక్క ద్వారం లోపలికి వెళ్ళగలరు. ఈరోజు మీరు విడిచిపెడుతున్నారా, అలాగే పట్టుకొని ముందుకు వెళ్తున్నారా అని మీరు ఒక్కసారి ఆలోచించాలి. చాలాసార్లు మనం అలాగే పట్టుకొని ఉండి మనం ఆ యొక్క అనుభవాలు, ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్, లేకపోతే ఆ యొక్క మనుషుల దగ్గర నుంచి మనము అలాగే పట్టుకొని ఉంటూ ఉంటాము. మనకి ఎంత బాధ కలిగినా కూడా ఆ యొక్క రిలేషన్షిప్స్లో మనం ఉంటూ ఉంటాము. బికాజ్ వీఆర్ అటాచ్డ్ టు దట్ పర్సన్.
వీఆర్ అటాచ్డ్ టు దట్ మెమరీస్. వీఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. కొత్త మనుషుల్ని కానీ, కొత్త జీవితాలని కానీ, కొత్త ప్రాంతంలో కానీ మనం అడుగు పెట్టలేకపోతున్నాము. బికాస్ వీఆర్ అటాచ్డ్ టు యువర్ ఓల్డ్ లైఫ్, యూఆర్ అటాచ్డ్ టు యువర్ ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్. కొత్త అనుభూతులు రావడానికి, దేవుడు మీతో మాట్లాడడానికి, దేవుని కార్యాలు మీ జీవితంలో జరగడానికి మీరు అసలు స్పేస్ ఉంచితేనే కదా అన్ని నింపుకుంటూనే వెళ్తున్నాము. మనం ఈ రోజు అలా ఉన్నామా అని ఒకసారి ఆలోచించాలి. యోసేపు ఆ యొక్క పిట్లో పడిపోయినప్పుడు, ఆ యొక్క గుంతలో ఆయన్ని పడివేసినప్పుడు ఆయన ఏం అక్కడ ఉండిపోలేదే. ఇదే నా ఇల్లు, ఇదే నా ప్రపంచం, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆయన అక్కడేం ఉండిపోలేదే. కానీ మనం ఏం చేస్తుంటాము, మనం ఎక్కడైనా ఉండిపోతే ఇదే నా యొక్క ప్లేస్, నేను దీంట్లోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను అని దాన్నే మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. వి స్టార్ట్ డెకరేటింగ్ దట్ పిట్. ఆ యొక్క స్థలంనే మనం ఇదే నా జీవితం, ఇదే 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 అని దానికే కట్టుబడి ఉంటామే కానీ దాని వైపు మనం విడిచిపెట్టి ముందడుగు వేసే యొక్క ధైర్యము కానీ, ఆలోచన కానీ మనకి రాదు. కానీ ఈరోజు దేవుడు మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మీ జీవితంలో దేవుడు కార్యాలు జరగాలన్నా, దేవుడు మీతో మాట్లాడాలన్నా, దేవుని యొక్క స్వరము మీకు వినపడాలన్నా కూడా మీరు కొన్ని విషయాల్ని విడిచిపెట్టాలి. ప్రపంచంలో ఉన్న విషయాల్ని మీరు విడిచిపెట్టాలి. యూ షుడ్ స్టాప్ బీయింగ్ అటాచ్డ్ టు ద వరల్డ్ అండ్ యూ షుడ్ స్టార్ట్ బీయింగ్ అటాచ్డ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వైపు మీరు నడుచుకుంటూ వెళ్ళాలే కానీ నేను ప్రపంచంలో ఉంటాను, ప్రపంచంలో ఉన్న ఆస్తులు కావాలి, ప్రపంచంలో ఉన్న అంతస్తులే కావాలి అని అనుకుంటూ ఉంటూ భారంగా మీరు ముందడుగు వేస్తూ ఉంటే దేవుడు మీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేయలేరు. మనం ఒకరోజు పొద్దున్న లెగ్గానే ఎందుకు ఇంత భారంగా ఉంది, ఎందుకు నాకు ఆనందం లేదు, ఎందుకు ఇన్ని కష్టాలు, నాకు ఏం చేసినా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే మీరు ఉన్నవి మీరు విడిచిపెట్టట్లేదు. ఆ యొక్క పాత విషయాలు మీరు విడిచిపెట్టట్లేదు. మీకున్న పార్కింగ్లో కొత్త కారు రావాలంటే ముందు పాత కారు అమ్మాలి కదా. నేను ఇది అమ్మను అది రావాలి అంటే ఎలా వస్తుంది? యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఫ్యూ థింగ్స్. మీరు కొన్ని పాత విషయాలను, పాత వస్తువులను, పాత జ్ఞాపకాలను, మీ జీవితంలో అనవసరమైన మనుషులను మీరు విడిచిపెడితేనే దేవుడు మీ జీవితంలో ఈరోజు కార్యము చేయగలరు. పక్కవారికి చెప్పండి, పాతవి వదిలిపెట్టండి అని చెప్పండి. ఆమేన్. మనం పాత విషయాలు వదిలిపెట్టకపోతే మన జీవితంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము. మనం భావాలు, మన యొక్క భావోద్వేగాల్లోనే మనం ఉండిపోతే మనం జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోము. ఇఫ్ యు ఆర్ రూల్డ్ బై యువర్ ఇమోషన్స్, నీ యొక్క భావాలే నిన్ను రూల్ చేస్తున్నట్టయితే, నీ పైన ఆధిపత్యం చెలాయిస్తున్నట్టయితే సరైన నిర్ణయాలు తీసుకోరు మీరు. ఇఫ్ యు ఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ రిలేషన్షిప్, ఒక సంబంధంలో ఉన్నారు, చాలా బాధగా ఉంది, కష్టంగా ఉంది, ఎదగలేకపోతున్నారు, అయినా నేను విడిచిపెట్టను, నా జీవితం ఇదే అని పట్టుకుంటే మీ జీవితంలో కొత్తవి ఎలా జరుగుతూ ఉంటాయి. We are ruled by our emotions. But God is saying, stop being ruled by your emotions. నువ్వు దానిని కాదు, అది నిన్ను కాదు, నువ్వు దానిపైన ఆధిపత్యం చెలాయించాలి అని చెప్తున్నారు. మనం చాలాసార్లు కోపంలో చాలా విషయాలు మాట్లాడేస్తూ ఉంటాము, బాధలో కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాము, ఇదే నా జీవితం అని నిర్ణయించేసుకుంటూ ఉంటాము, రాసి పెట్టేసుకుంటూ ఉంటాము, ఆ భారంతోనే జీవితకాలం నేను గడపాలి అని నిర్ణయించేసుకుంటూ ఉంటాము. బట్ దట్ ఈస్ నాట్ హౌ గాడ్ హెస్ మేడ్ us. You can be detached to the world. ప్రపంచంలో జరిగే విషయాలకి, ప్రపంచంలో చుట్టుపక్కల ఉన్న విషయాలు జరిగేదానికి యూ క్యాన్ బి డిటాచ్డ్. డిటాచ్మెంట్ అనగానే, వైరాగ్యం అనగానే నాకు పక్క వాళ్ళు బాధపడుతున్నా సరే నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఉండటం కాదండి. పక్కవారు ఏమైపోయినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను అసలు నాకు ఏం సంబంధం లేదు, నేను ఎటువంటి రియాక్షన్ ఇవ్వను అని చెప్పడం డిటాచ్మెంట్ కాదండి. యేసు ప్రభువు కూడా ప్రపంచం నుంచి వేరుగానే ఉన్నారు, కానీ ప్రపంచం కోసం ఆయన యొక్క ప్రాణమును విడిచిపెట్టారు, అంతగా ప్రేమించారు. వెన్ యు ఆర్ డిటాచ్డ్, నువ్వు వేరేగా, విడిగా, లేకపోతే నువ్వు అలాంటి యొక్క స్థితిలో నువ్వు ఉన్నట్టు అయితే నువ్వు తక్కువ ప్రేమించడం కాదు, ఇంకా ఎక్కువ ప్రేమిస్తావు. ఎటువంటి సరిహద్దులు లేకుండా ప్రేమిస్తావు, ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా ప్రేమిస్తావు. ఇది ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తాను అన్న ఒక రీజనింగ్ లేకుండా ప్రేమిస్తావు. దేవుడు కూడా మనల్ని అలాగే ప్రేమించారు. హీ లవ్స్ us unconditionally, yet he is detached. Because he is detached, he is able to love us unconditionally. ఆయన మన నుంచి, ప్రపంచం నుంచి వేరేగా ఉన్నారు కాబట్టే మనల్ని అంతగా ప్రేమించగలుగుతున్నారు. వెన్ యు ఆర్ డిటాచ్డ్, నువ్వు ఇంకా ప్రేమిస్తావు, ఇంకా దయ చూపిస్తావు, ఇంకా కరుణ చూపిస్తావు, పక్క వారి పైన ఇంకా ఎక్కువ నువ్వు వారి గురించి ఆలోచిస్తావు. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ లేబుల్స్. ఒక లేబుల్ ఇవ్వవు, ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తా, అలా ఉంటేనే నేను ప్రేమిస్తాను, బికాజ్ యు ఆర్ డిటాచ్డ్. డిటాచ్మెంట్ అంటే అది అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవడమే కాదు డిటాచ్మెంట్ అంటే. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డిటాచ్మెంట్, బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ టుడే. దాని గురించి మనం ఈరోజు మాట్లాడట్లేదు.
విడిచిపెట్టుట అనగానే మనం అన్ని విడిచి వెళ్ళిపోవటమే కాదు, అక్కడ ఉన్నా సరే అది మన వైపు ఎటువంటి ప్రభావము చేయకపోవటం, మన పైన ప్రభావం చూపించకపోవటం కూడా డిటాచ్మెంట్. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు లివ్ అ లైఫ్. గాడ్ హ్యాస్ పుట్ అస్ ఇన్ ద వరల్డ్. దేవుడే మనల్ని ఈ ప్రపంచంలో పెట్టి ఉన్నారే, మనల్ని ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోమని చెప్పట్లా. కానీ ప్రపంచం మన పైన ప్రభావం చూపించకూడదు. నేను నిన్ను ఎలా నియమించానంటే నువ్వే నీ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రపంచం వైపు నువ్వు ప్రభావం చూపించాలి. ఆ శక్తి, ఆ జ్ఞానము నేను నీకు ఇచ్చున్నానని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు. స్టాప్ బీయింగ్ రూల్డ్ బై ద వరల్డ్ అండ్ స్టార్ట్ రూలింగ్ ద వరల్డ్. మనం ఆది కాండంలో చూసినట్టయితే కూడా అదే మనం ఫస్ట్ చదువున్నాం కదా. స్టార్ట్ రూలింగ్ ద వరల్డ్ అని చెప్పారే, బీ రూల్డ్ బై ద వరల్డ్ అని చెప్పలేదే. దెన్ వై ఆర్ వీ బీయింగ్ రూల్డ్ బై ద వరల్డ్? ఇది ఉంటేనే నాకు విలువ, ఇది ఉంటేనే నాకు గౌరవము, లేకపోతే ఈ యొక్క స్టేటస్ ఉంటేనే నాకు గౌరవము, నేను ఈ కాస్ట్ నుంచి అయితేనే నాకు గౌరవం, ఈ కులంకి తగ్గట్టయితే నాకుంది గౌరవం అని చెప్పి మనం ఎందుకు దాన్ని బట్టి నడుచుకుంటున్నాం? ఈరోజు దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమగా సృష్టించారు, చాలా ప్రేమతో సృష్టించారు, మిమ్మల్ని ఎంతో చక్కగా ఉండాలని సృష్టించారు. డిటాచ్మెంట్ అన్ని విడిచిపెట్టాలంటే డబ్బులు లేకుండా ఉండడం కాదండి. డబ్బు మీ వైపు ప్రభావం చేయకూడదు. డబ్బు ఉన్నా లేకపోయినా కూడా మీరు అదే ఒక్క జీవితం గడిపేలాగా మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవడం, మీ చుట్టుపక్క ఎంత గోల జరిగినా సరే మీరు స్టెబుల్గా ఆలోచించడము, ఎటువంటి ఉద్రేకం లేకుండా, ఎటువంటి కోపం లేకుండా, బాధ లేకుండా మీ నిర్ణయం తీసుకొని మీ జీవితంలో ముందడుగు వేయడమే డిటాచ్మెంట్ అంటే. ఆమెన్. మీ యొక్క సంతోషము మీ యొక్క చుట్టుపక్క ఉన్నదాన్ని బట్టి ఉందా, లేదంటే ఏది ఉన్నా లేకపోయినా నేను సంతోషంగా ఉండగలను అన్న ఒక నమ్మకము మీకుందా అనేది ఈరోజు మీరు ఆలోచించాలి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నవి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని ఈరోజు మనకు దేవుడు చెప్తున్నారు. లోక మర్యాద వైపే మనం చూస్తున్నాం కదా. లోకం ఏం చేస్తే మనకి ఈ లోకంలో ఇలా ఉంటేనే మనకి మర్యాద అని చెప్పుకొని మనం నడుచుకుంటూ ఉన్నాం కదా. దేవుడు అలా కాదు ఉండడం, మంచిది, ఉత్తమము, ఆయన చిత్తమేదో మనం తెలుసుకొని నడుచుకోండి అని దేవుడు ఈరోజు మనకి గుర్తు చేస్తున్నారు. అలాగే మనకి 1 యోహాను 2వ అధ్యాయమును చూసినట్టయితే 15వ వచనము, ఈ లోకము నైనను లోకములో ఉన్న వాటి నైనను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని ఈరోజు చెప్తున్నారు. ఈరోజు మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీరు లోకంలో ఉన్న దాన్ని ప్రేమిస్తున్నారా లేకపోతే తండ్రిని ప్రేమిస్తున్నారా? లోకంలో ఉన్న విషయాలు మీ మనసులో ఎంత నిండిపోయాయా? దేవునికి కూడా సమయము లేదు, దేవునికి కూడా ఆ యొక్క స్పేస్ లేదు అని మీరు ఆలోచిస్తున్నారా? లేదా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, తండ్రిని ప్రేమిస్తున్నారా అనేది మీరు ఆలోచించాలి. స్టార్ట్ లవింగ్ యువర్ ఫాదర్ అండ్ నాట్ ద వరల్డ్. స్టార్ట్ ఫాలోయింగ్ ద వర్డ్ అండ్ నాట్ ద వరల్డ్. మీరు వర్డ్ ఫాలో అయితే ఆటోమేటిక్లీ ద వరల్డ్ విల్ ఫాలో యూ. మీరు దేవుణ్ణి వెంబడించినట్టయితే ప్రపంచము వెనకాల వస్తుంది, మిమ్మల్ని వెంబడిస్తుంది. అట్లాంటి స్థితిలో, అట్లాంటి ప్లేస్లో దేవుడు ఈరోజు మిమ్మల్ని ఉంచాలని అనుకుంటున్నారు. కానీ మీరు తిరిగి ప్రపంచాన్ని వెంబడిస్తున్నారు. స్టాప్ ఫాలోయింగ్ ద వరల్డ్, స్టార్ట్ ఫాలోయింగ్ ద వర్డ్. దేవుడు ఈరోజు నాతో మాట్లాడట్లేదండి, నాకు అసలు దేవుని యొక్క ప్రెజెన్స్ తెలియట్లేదు, నేను ఏం చేసినా కూడా ప్రార్థన చేయలేకపోతున్నానంటే మీ జీవితంలో మీరు అన్ని అటాచ్మెంట్స్ పెట్టేసుకున్నారు, అన్ని ఆలోచనలు పెట్టేసుకున్నారు, అన్ని విషయాలు మీరు పెట్టేసుకున్నారు. ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది ఉంటేనే సాధ్యం, అది ఉంటేనే సాధ్యం అని యు ఆర్ బిజీ, యు హ్యావ్ మేడ్ యువర్ సెల్ఫ్ బిజీ. కానీ దేవుడు ఈరోజు ఆ భారము దేవునికి అప్పగించండి అని దేవుడు ఈరోజు చెప్తున్నారు. లెట్ గో ఆఫ్ దట్ బర్డెన్. ఎందుకంటే మనకి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందండి? దేవునిలోనే దొరుకుతుంది. ఈరోజు మీరు చాలా భారంగా వచ్చారా? నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని వచ్చారా? ఏదో కావాలనుకుంటున్నాను కానీ జరగట్లేదనే వచ్చారా? మీరు ఏ ప్రార్థనతో వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు ఆ భారాన్ని దేవుడు ఇక్కడే విడిచిపెట్టమని చెప్తున్నారు. మీకు ఆయన విశ్రాంతి కలిగిస్తారని చెప్తున్నారు. స్టార్ట్ బీయింగ్ అటాచ్డ్ టు ద వర్డ్. వాక్యానికి, దేవునికి దగ్గర అవ్వండి. ప్రపంచాన్ని నుంచి మీరు ప్రభావము పొందకండి, ప్రపంచము మిమ్మల్ని ప్రభావం చేసేలాగా మీరు ఉండకండి. అప్పుడు దేవుని కార్యాలు, ఆయన ఆశీర్వాదము ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ. అన్నీ విడిచిపెట్టుమని అంటారు దేవుడు, కానీ ఆయనే మనకి సమృద్ధినిస్తారు. సమృద్ధి ఇచ్చేదే దేవుడు, బిడ్డల్ని ఇచ్చేదే దేవుడు, కుటుంబాన్ని ఇచ్చేదే దేవుడు. మరి అలాంటప్పుడు దేవుడు ఎందుకు మీరు అందరినీ వదిలేసి వచ్చేయమని వెళ్ళిపోమని చెప్తారు?
ఉన్నా సరే ఆ ప్రభావం మీ పైన ఉండకూడదు. స్టార్ట్ థింకింగ్ స్ట్రైట్, స్టార్ట్ థింకింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యపరంగా మీరు ఆలోచించండి, ధైర్యం పొందండి. మీరు జయించలేనిది ఏది ఉండదు. ఆమెన్. నమ్మిన వారందరూ ఒకసారి నుంచుందాము, మన చేతిలో కానుకలు పట్టుకుందాము. దేవునికి ఈరోజు మన భారాల్ని అప్పగిద్దాము. మనకున్న యాంగ్జైటీస్ని, మనకున్న ఆ బాధల్ని, మనకున్న ఆ బంధకాలని ఈరోజు దేవునికి అప్పగిద్దాము. దేవా, ఈరోజు అన్నీ నేను మీకు అప్పగిస్తున్నాను, మీ కార్యము నా జీవితంలో చేయండి అని చెప్పి ఒక్కసారి మీరు మనసుతో అడగండి. దేవుడు తప్పనిసరిగా మీతో ఈరోజు మాట్లాడతారు. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి దేవా, ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి దేవా, మేమందరము తండ్రి కూడి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి, మీ యొక్క వాక్యం వినడానికి తండ్రి దేవా, ఇంకా లోతైన సంబంధం మీతో ఏర్పరచుకోవడానికి తండ్రి ఇచ్చిన ఈ భాగ్యం బట్టి వందనాలు తండ్రి దేవా. ఈరోజు మేము ఎన్నో భారాలతో వచ్చాం తండ్రి, ఎన్నో ఆలోచనలతో వచ్చాం తండ్రి దేవా. ఆ యొక్క ప్రపంచంలో మేము ఎన్నో నేర్చుకున్న తప్పుడు విషయాలతో వచ్చాం తండ్రి దేవా. అవన్నీ కూడా ఈరోజు మీకు మేము సమర్పిస్తున్నాం తండ్రి దేవా. మీ వాక్య పరంగా మేము నడుచుకోవాలని మేము ఆశిస్తున్నాం తండ్రి దేవా. మమ్మల్ని వాక్యంలో బలపరచండి తండ్రి, స్థిరపరచండి తండ్రి. ఎక్కడికి వెళ్ళినా సరే తండ్రి దేవా, మేము ఆ యొక్క స్థితిని ప్రభావం చేసే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి దేవా. ఆ స్థితి మమ్మల్ని ప్రభావం చేసి మమ్మల్ని కుదిపే ఒక ఇది లేకుండా తండ్రి మమ్మల్ని స్థిరపరచండి తండ్రి దేవా. గివ్ us the strength of Father to overcome all the problems of Father. ప్రతి ఒక్క బంధకాన్ని తండ్రి, ప్రతి ఒక్క బాధని తండ్రి మేము ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డియర్ ఫాదర్, వి ఆస్క్ ఫర్ యువర్ ప్రెజెన్స్ టుడే తండ్రి దేవా. మీ యొక్క సన్నిధి మాకు అనుభవించేలాగా తండ్రి మీరు ఈరోజు మమ్మల్ని తాకండి, మాతో మాట్లాడండి తండ్రి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి దేవా. ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు తండ్రి. ఇస్తున్న హస్తాల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి దేవా. వారి యొక్క హృదయాంచలను తండ్రి దేవా మీరే వింటున్నారని నమ్ముతున్నాం తండ్రి దేవా. మీరు వారితో మాట్లాడుతున్నారని నమ్ముతున్నాం తండ్రి. వారిని స్వస్థపరుస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. వారి జీవితాల్లో కార్యాలు చేయబోతున్నారని నమ్ముతున్నాం తండ్రి. డియర్ ఫాదర్, వి థ్యాంక్ యూ ఫాదర్ దేవా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. వి థ్యాంక్ యూ అండ్ వి గ్లోరిఫై యూ. ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ఆస్క్ అండ్ ప్రే. ఆమేన్.